ఏంటి బజార్లో పెట్టే దుకాణం దొడ్లో దొరకవచ్చుగా? దొడ్లో నూరుకుందామంటే ఆ వెనకాలన్న మిల్లోనరు రాయేసి మా మిల్లులో నూరుకో అంటున్నాడు. పోనీ సందులో నూరుకుందామా అంటే కూటి బిళ్ళ ఆడుకునే కుర్రోళ్ళు బిళ్ళ చూపించి ఆడుకుందాం రా అంటున్నారు. అందుకే ఇక్కడ నూరుకుంటున్నాను. ఇక్కడ ఇంకా డేంజరసే. మా మిడిగుడ్ల వెతవ చూసేటంటే పెద్ద పెద్ద కొబ్బరి చెట్లే బోండాలతో సహా మాడి మసైపోతాయి. నువ్వెంత ఇంకా లాభం లేదు. ఈ రాత్రికే శోభనం జరిగిపోవలసింది. ముందస్తు శోభనం. పెళ్లి సంగతి తర్వాత చూసుకోవచ్చు. సిద్ధమైపో. అమ్మో అమ్మో పాము పాము. గురువా, ఓ కాకరపువత్తి స్వామీజీ నీకు కనపడే పాము గురించి ఓ రహస్యం చెప్పాడు. ఏంటిది? నువ్వు నాగలక్ష్మి అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని మోసం చేస్తే ఆత్మహత్య చేసుకుందటగా. ఆ అమ్మాయి పామై పుట్టి నీకు పెళ్లి జరగకుండా అడ్డుపడుతోంది. కాకరపువత్తు స్వామీజీ ఒక విరుగుడు చెప్పాడు. ఏంటిది? ఈ రాత్రికి నాగలక్ష్మి పామును పట్టి నీ దగ్గరికి తీసుకొస్తానన్నాడు. శోభన మంచం మీద దాని మెళ్ళో నువ్వు తారి కట్టాలి. దేని మెళ్ళో? పాము మెళ్ళో. అప్పుడు నీకుండే దోషం పోయి నీకు పెళ్ళవుతుంది. ఈ భగవాన్ గడు ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏటో. ఈ తోడు లేకుండా నేను ఎక్కడికి వెళ్ళలేను. భగవాన్ అలా బయటికి వెళ్ళి టీ తాగి శబ్దం వస్తావేటి? ఇంత ఎండలో బయటగా నేను రాను. ఎండకి భయపడుతున్నావా? నువ్వే మగడవయ్యా. అయితే నీకు డెఫినెట్ గా చూపించాల్సిందే. కిందకి రా చెప్తాను. ఎండకి మగతనానికి సంబంధం ఏంట్రా చూపించేది? ఇది పట్టుకో చూపిస్తాను. ఈ బాడీయా? ఎప్పుడు చూశాను కదా. బాడీ కాదు, నా ప్రతాపం. నా చూపిస్తాను. ఏం చూపిస్తావు? ప్యాంట్ కూడా ఇప్పా నిలబడ. అసలు డ్రాయర్ కూడా ఈ ఢీకొండ ఎండను ఎలా ఢీకొంటాడో చూడు. ఏంటి ఇరంగాడిలో ఉన్నాడు? ఒరే కొండ, ఎండతో పెట్టుకుంటే ఎండిపోయిన తొండ అయిపోగలవు. అప్పుడు నీ భార్యకి నేనే అండ. నోరు మొత్తం చూస్తామంటే కాచుకోవే ఎండ. ఎక్కడ కాచుకుంటావా కాచుకో. నన్ను ఇంటి మీద కాచుకుంటావా? మొప్పు వస్తే చాలు దాచుకుంటావు. వర్షం వస్తే కనిపించకుండా పోతావు. కాస్త ఎంతవరకు కాస్తావు? సాయంత్రం 6 దాకా కదా. ఆ తర్వాత ఏం చేస్తావు? టీకుతావా? చేసేవా? ఎలా కొట్టింది దెబ్బ? అదిరిపోయింది. సూర్యుడే సూసైడ్ చేసుకునేలా కొట్టావు. అటు చూడు. ఇంకా ఉందా? నా దెబ్బకు సూర్యుడు మప్పుల్లో దాక్కున్నాడే. వీడి కాళ్ళు చేతులు కట్టేసి ఎడారిలో ఎల్లకెత్తల ఎండలు పడుకోబెట్టేది. ఏడు కొనుక్కుంటున్నా. నీ ప్రతాపాన్ని నాలో నేనే పొగుడుకుంటున్నాను. పద పద పద, టైం అయిపోతుంది. వేగం టీ తాగేసి వచ్చేద్దాం. బిల్లు ఎవడు కడతాడు? ఒరే కొండ, ఎక్కడికి రా? టీకి వెళ్తున్నాం. నా దగ్గర స్పెషాలిటీ ఉంది, రావాయ్. దానికి అనవసరంగా డబ్బులు ఎందుకు? రా. అలాగే అలాగే. పట్టుకో. కూర్చో కూర్చో. పోయి. అబ్బా, ఏడు గురువు గారు మందులో వగరగా ఉంది. మందులా ఉంటాం కాదురా, మందే. పట్టపగలే పబ్లిక్ గా తాగితే హాస్టల్ రూమ్ ఖాళీ చేయించేస్తారని ఈ టీ పొట్లం వేసి డికాక్షన్ కలర్ ఇచ్చాను. ఫస్ట్ పెగ్ ఒగరగా ఉంటది, తర్వాత పెగ్ పొగరెక్కుద్ది, ఆ తర్వాత పెగ్ షుగర్ వస్తుంది. అయితే నాకొచ్చే. ఆహా, రామాంజనేయ యుద్ధంలో పద్యం ఎంత బాగా పాడుతున్నాడు రా. ఎప్పుడో చిన్నప్పుడు పందిట్లో విన్నాను నేను. అది రామాంజనేయ యుద్ధంలో కాదు, మెగాస్టార్ చిరంజీవి చూడాలనున్న సినిమాలో రామ్మాచలకమ్మ అనే పాటను పద్యంలో పాటు కూని చేస్తున్నాడు. దాసుగా లేరా. వస్తున్నా. ఏంట్రా మా చిరంజీవి పాట పద్యంలో పాడి కూని చేస్తావు నువ్వు? కూని చేయటం ఏంటండి? ఎక్స్పెరిమెంట్, ప్రయోగం. పాటను పద్యంలాగా, పద్యాన్ని పాటలాగా పాడటం లేటెస్ట్ ట్రెండ్. ఇప్పుడు సపోజ్ రామాంజనేయ యుద్ధం నాటకంలో ఒక పద్యం ఉందనుకోండి, దాన్ని పాటలాగా పాడొచ్చు. ఎలాగంటే నిన్నెక్కడ చూసినట్టుంది. మేజువాణిలో సరిగ్గా వాయించడం లేదని తోసారు కదా. వాళ్ళేం తోయలేదు, నేనే మానేశాను. అయినా లేటెస్ట్ ట్యూన్స్ కావాలంటారు.
చేస్తేనేమో ఒప్పుకోరు. అరే అరే ఎంత 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 టాలెంట్ పెట్టుకుని ఇక్కడికి వచ్చామండి, ఒక్కళ్ళు ఛాన్స్ ఎవరు. పోనీ ఈయన సినిమా తీస్తారేమో, ఒక సాంగ్ చేద్దాం అనుకుంటే ఈయనేమో సినిమా తీయడు. చెయ్యి. మంచి కథ దొరికితే తీద్దామనే ఉందయ్యా. సినిమా తీయడానికి కావాల్సింది కథ కాదు, డబ్బు. సార్ నా దగ్గర బోల్డ్ అన్ని కథలు ఉన్నాయి, చెప్పమంటారా? ఏంటి నీ దగ్గర ఈ కథ కూడా ఉందేటి? చెప్పయ్యా బాబు. ఇదిగో దాసు, సార్ కథలో నాకు లాజిక్ ఉండాలయ్యో, లేకపోతే నీ సినిమా తీను. లాజిక్ అదేంటి? ఈ అబ్బా లాజిక్ అంటే ఏంటో కథలో చెప్తావు నువ్వు. అవన్నీ నాకు తెలియదు సార్, నేను చెప్పే కదా మీరు వినండి. ఆ. సార్ ఇప్పుడు ఈ హీరోలు గొడవలు, అమ్మాయి వెంట అబ్బాయి పట్టడం, అబ్బాయి వెంట అమ్మాయి పట్టడం, యాక్షన్లు ఫ్యాక్షన్లు ఇవన్నీ మనకు వద్దు సార్. హ్యాపీగా ఒక బుడ్డ హీరో, ఒక గుర్రం, కుక్క, పిల్లిని పెట్టుకుని ఒక జానపదానికి వెళ్ళిపోదాం. సోదాపు కథ చెప్పు. నాకు తెలుసు సార్. అనగనగనగా ఒక రాజకుమారుడు చీమలు దూరని చిట్టడి, కాకులు దూరని తారడి, గుర్రమెక్కి కాకులు దూరని కారాడోలు గుర్రం ఎలా దూరిందిరా? ఓరి పిచ్చ ప్రొడ్యూసరు, ఆడికి ఫస్ట్ సెంటెన్స్ లోనే దెబ్బేశాడు. అవునా? ఏంటది? నువ్వు గుర్రాలు దాకపోయావు, చీమల దూరం చిట్టాడులోకి కాకులు ఎలా దూరతాయి? ఇక్కడ కొట్టాడు, నువ్వు అక్కడ కొట్టు. అమ్మ నా కొండిగా, ఎంత మోసం! అక్కడే దెబ్బేసావా? అక్కడే దెబ్బేసావా? అక్కడే దెబ్బేసావా? వెళ్ళిపోతున్నాను. ఈసారి కథ లేకపోయినా సరే లాజిక్ తో వస్తారు అంతే. దుర్గా డార్లింగ్ ఈ ఎక్కడ ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? ఏయ్, నువ్వు పోయి వైనాగర్లో కూడా కనపడుతుంది. ఈ ఏటీఎం మిషన్లు బదులైపోను. ఈ క్రెడిట్ కార్డు వాడే వాళ్ళ చేతులకి ఎరటి ఎరటి జబ్బులు రాను. ఏమైందిరా? ఏమైంది? తిరుపతి గుండైంది. పొద్దు నుంచి టింగి టింగిని కటింగ్ చేస్తున్నావా? మొత్తం కలిసి వేయి కూడా అవ్వలేదు. దాంట్లో మీకు వాటా ఒకటి. ప్రతి బోర్డు జేబులో డబ్బులు పెట్టుకోండి, క్రెడిట్ కార్డులు ఎక్కడ ఫ్యాషన్ అయిపోయిందిరా. ఇవన్నీ కాదు కానీ ఓ బ్యాంక్ ఎత్తేద్దాం. ఇది ఎవడరా నొక్కింది? మనమే. గోల్డ్కి రోడ్ గోల్డ్కి తేడా తెలియదు. బ్యాంకులో పెడతావా? కనపడకుండా దాసింది. ఏంటి డాక్టర్ గారు, ఇంజనీర్ గారు ఇలా వచ్చారు? డాక్టరా, క్వార్టర్లీ లోపు ఫీజు కట్టకపోతే స్కూల్ నుంచి పంపించేస్తానన్నారు ప్రిన్సిపల్ గారు. శాలరీలో చిన్నది కట్టేద్దామా? మీరు ఏ ఉద్యోగాలు చేస్తున్నారని మీకు శాలరీస్ రావడానికి? శాలరీస్ మాకు కాదమ్మా, జనాలకి. తమ్ముడు గంజి నీరు తాగే నిన్ను ఇంజనీర్ చేస్తాడమ్మా, ఇంజనీర్ని మన రంగన్నయ్య. ఇక్కడ కూడా ఇదే ప్రాబ్లం. నువ్వురా, ఇదిగో ఈ 300 తీసుకోండి. ముందు బుక్స్ కొంటున్నారు కదా, అవి కొనేసుకోండి. వచ్చేవారు ఎలా ఒకలా కష్టపడి సెటిల్ చేస్తాంలే. ఇదిగో ఈ 100 తీసుకుని మంచి బిర్యానీ తినండి. అలాగేనయ్యా. నీకు నీ గురించి కంటే వాళ్ళ గురించి ఆలోచన ఎక్కువరా. నాదే ఉందిరా, ఒంటికాయ సొంటుకోమకండి. వాళ్ళకి అమ్మైనా అన్నైనా నేనే కదా. అంటే నీకు పెద్దగా కోరికలేం లేవా? పెద్ద ఏం లేవురా. సూటు బూటు వేసుకుని మంచి కలర్దాలు పెట్టుకుని నా వెనకాల ఒక 4, వాళ్ళ వెనకాల ఒక 40 మంది, వాళ్ళ వెనకాల ఒక డజన్ కార్లు, పెద్ద మేడ, మంచి బొమ్మలు. బొమ్మలేంట్రా ఆడుకుంటావా? ఫిగర్లా. నీ పక్కన మామూలు ఫిగర్లా అనరా బాబాయ్ రోయ్. వచ్చారా వాటాలకి. మలేషియా వెళ్ళావా, మైలవరం వెళ్ళావా? జోబులు ఖాళీగా ఉంటాయి. అయ్యి బాబోయ్, నీ దగ్గర వస్తున్నాను తెలిసే జేబులు ఖాళీ చేసుకొచ్చా. ఎరా బాగుందరా? యావరేజ్. మలేషియా వెళ్ళి ముద్రపోయావురా. ఏరా మలేషియాలో అరెస్ట్ చేసి వైజాగ్ పోలీసులకు అప్పచెప్పారా? కాదురా, మలేషియా నుంచి ఓ పెద్ద ఆఫీసర్ వచ్చారు, నిన్ను కలవాలన్నారు, తీసుకెళ్దామని వచ్చాను. అంత పెద్ద ఆఫీసర్ నిన్ను పంపించారేంట్రా? లేదురా, మలేషియానికి నేను ఇన్ఫార్మర్. మరి అంత పెద్ద ఆఫీసర్ అంటున్నా మన లోకల్ ఇంటర్నేషనల్. నువ్వు మోస్తా పద, అవి తీసుకోండి. అది కాదురా. సార్ రంగా వచ్చాడు సార్. నమస్తే సార్. నీ మీద చాలా కేసులు ఉన్నాయి, అవన్నీ తీసేస్తాను. నువ్వు డిపార్ట్మెంట్కి పని చేసి పెట్టాలి. తప్పకుండా సార్. ఏం చేయాలి? నువ్వు ఒకళ్ళ యాక్ట్ చేయాలి. యాక్టింగ్ ఏంట్రా? ఎవళ్ళ సార్? ఇతనిలా. ఏంటి సార్ కామెడీ కామెడీ చేస్తున్నారా? ఇది నేనే కదా కంప్యూటర్ ఆఫీసర్ సూట్ వేస్తారు. ఎలా ఉన్నాను? ఆడెవరనుకుంటున్నావు? నీలాగా ఆడుంటాం కాదు, ఆడలో నువ్వు ఉన్నావు. నువ్వేమో జేబులు కత్తిరిస్తావు, అడే పెద్ద కాటరే. క్యాటరేనా? మిగతా మ్యాటర్ సార్ చెప్తాను. అతను నువ్వు కాదు, బిల్లా. బాంబ్ బ్లాస్ట్, వెపన్ స్టీలింగ్, డ్రగ్ స్మగ్లింగ్, మర్డర్స్, ఇంటర్నేషనల్ టెర్రరిజం. బాబోయ్, ఇన్ని చేసేవాడు ప్లేస్లోకి నన్ను పంపించారా? అని నేను చంపితే? లేదు, మలేషియాలో నా సీక్రెట్ కస్టడీలో ఉన్నాడు, ఎవరికి తెలియదు. ఆ లోపల తోసి నన్ను ఎందుకు తీసుకెళ్తున్నారు సార్? నువ్వు బిల్లా ప్లేస్లోకి వెళ్ళి నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాడి గ్యాంగ్ని, వాడి బాస్ని పట్టివ్వాలి. సార్ ఏదో జేమ్స్ బాండ్ సినిమాలో ఉంది. వీళ్ళ నేను ఎక్కడ మారగలను సార్? యూ డోంట్ వరీ, అవన్నీ నేను చూసుకుంటాను. రే, జీవితాంతో జైల్లో ఉండడం కన్నా
ఓ నెల రోజులు తెలివి కాకుండా అనుకో లైఫ్ సెట్ అయిపోతుంది. సార్ నేను సెటిల్ చేయాల్సిన జీవితాలు 2 ఉన్నాయి. లక్ష్మి, శ్రీను. కిందటేడు గుడిసెలు కలిపినప్పుడు వాళ్ళ అమ్మ నాన్న చచ్చిపోయారు. వాళ్ళని డాక్టర్ని, ఇంజనీర్ చేయాల్సిన బాధ్యత నాది. అక్కడ నాకేమైనా అయితే వాళ్ళ ఆ పరిస్థితి. విషయం నాకు వదిలే. నువ్వు బెల్లాగా యాక్ట్ చేయి. మనం హైదరాబాద్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.